Hello friends, welcome back my channel. Friends, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం ఇందులో ఎంఎఫ్ఏ కి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఎంఎఫ్ఏ ఎవరైతే డైరెక్ట్ చేయాలనుకుంటున్నారంటే బిఎఫ్ఏ చేసి లేదంటే బిబిఏ చేసి లేదంటే బిఏ ఫైన్ ఆర్ట్స్ చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ దీనికి. సో ఎంఎఫ్ఏ డైరెక్ట్ అడ్మిషన్ వచ్చింది. సో ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఉంది, అలాగే ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో కూడా వచ్చింది. సో దీని నోటిఫికేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు నోటిఫికేషన్స్ లోకి వెళితే సో అన్నీ ఉంటాయి. అలాగే మనం స్క్రోల్ చేసుకుంటూ కిందకి వస్తే సో ఇక్కడ మీరు ఫ్లాష్ న్యూస్ అని వెళ్తుంది చూసారా, ఈ ఫ్లాష్ న్యూస్ ని క్లిక్ చేశారనుకోండి, సో యూ ఆల్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫ్లాష్ న్యూస్ ఆఫ్ ఫర్ జూన్ 2025 అని ఉంది. దీని మీద క్లిక్ చేయగానే ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ ద రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ టు పీజీ ప్రోగ్రామ్స్. సో డేట్ అయితే పెంచారు, ఆల్రెడీ డేట్ వచ్చింది అయిపోయింది, మళ్ళీ డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు. అదేంటో మనం చూద్దాం. దీని మీద క్లిక్ చేయగానే మనకి పీడిఎఫ్ లో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. అంటే ఎవరైనా ఫైన్ ఆర్ట్స్ సైడ్ ఎంఎఫ్ఏ చేసుకోవాలి అనుకుంటే లోకల్ కాకుండా ఇంకెక్కడి నుంచి అయినా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ యూనివర్సిటీ కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఇది కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో కూడా ఇది ఎక్కడ ఉందంటే గుల్బర్గా డిస్టిక్ లో ఉంది, కదగంచి. సో ఈ విలేజ్ లో అయితే ఉంది ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎక్స్టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ టు అడ్మిషన్ ఫర్ పీజీ ప్రోగ్రామ్స్ ఎట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 కి అయితే మనకి ఇది ఎక్స్టెండ్ చేశారు డేట్ అయితే. సో దీన్ని ఏంటంటే చూద్దాం మనం. దీని డీటెయిల్ వచ్చేసి ద లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ ద సియూకి అంటే ఈ వెబ్సైట్ ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక సమరత్ పోర్టల్ ఫర్ అడ్మిషన్ టు పీజీ ప్రోగ్రామ్ ఎట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 ఈజ్ ఎక్స్టెండ్ అంటిల్ 16th జూన్ వరకు అయితే డేట్ ఉంది. సో ఇక్కడ ఎండింగ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 16th జూన్, మనకి 16th 11 AM వరకు అయితే ఉంది. అలాగే పబ్లికేషన్ ఆఫ్ రిజిస్టర్ క్యాండిడేట్స్ లిస్ట్ వెబ్సైట్ లో వేసేది కూడా 3 PM కి వేసేస్తారు. తర్వాత అటెండింగ్ ద గ్రివెన్స్ ద స్టూడెంట్స్ గ్రివెన్స్ ఫామ్ విల్ బి ప్రొవైడ్ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్. అంటే మీకు మనకి దీనికి నెక్స్ట్ ప్రొసీజర్ కోసం ఫామ్ కూడా రెడీ ఉంటుంది అనమాట. సో ఇదైతే ఇచ్చారు. అలాగే దీని ప్రాస్పెక్టస్ డీటెయిల్స్ ఏంటి, అసలు యూనివర్సిటీ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్విక్ లింక్స్ లోని ప్రాస్పెక్టస్ 2025-26 అని ఉంది. అంటే మెయిన్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది మనకి డీటెయిల్ గా తెలుస్తుంది. సో ఎంఎఫ్ఏ ఇందులో ఎంత ఉంది, ఫీజ్ స్ట్రక్చర్ ఎంత, సో ఎలిజిబిలిటీ ఏంటి, ఎంఎఫ్ఏలో ఏముంది, ఇవన్నీ మనకి డీటెయిల్ గా తెలుస్తాయి. సో 2025-26 ప్రాస్పెక్టస్ ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కలబురగి అని ఉంది. సో ఇది ప్రాస్పెక్టస్ 2025-26. సో ఇదైతే యూనివర్సిటీ కనిపిస్తుంది. నెక్స్ట్ అడ్మిషన్ త్రూ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉంటుంది, CUET. సో అంటే ఒక్కొక్క యూనివర్సిటీది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క యూనివర్సిటీది ఎంట్రన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉందని AU సెట్ అంటారు. అలాగా మనది ఇక్కడ మీరు ఇక్కడ JNTU చేస్తే FADEE అని ఉంటుంది. అలా ఒక్కొక్క నేమ్ తో ఉంటుంది. ఇది కామన్ ఎంట్రన్స్ అయితే కాదు, చాలా మందికి తెలుసా విషయం. సో ఏ యూనివర్సిటీ మనకి ఎంట్రన్స్ పెట్టడం అయితే జరుగుతుంది. సో మనం ఇదంతా ప్రాస్పెక్టస్ మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చూసుకోవచ్చు. సో దీని గురించి అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ప్రోగ్రామ్స్ ఏముంటాయి ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫీజు ప్రాస్పెక్టస్ ఫీజు ఇచ్చారు. ఇక్కడ కేటగిరీ అంటే ఈ సెట్ కి యూజీ సెట్ ఇది. సో CUET అంటే యూజీ సెట్ ఇది. అయితే మనకి మెయిన్ కోర్స్ ఏంటి, మనం ఎంఎఫ్ఏ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సో దీంట్లో ఎంఎఫ్ఏ ఎక్కడ ఉంది ఏంటి అనేది చూద్దాం.
సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఇచ్చారు చూడండి, మాస్టర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ పెయింటింగ్ 2 years కోర్సు. సో ఇందులో అయితే ఇది ఉంది. సో అందుకనే ఇక్కడ మీకు వచ్చేసి మాస్టర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ 2 years కోర్సు, 2 years కోర్స్ అయితే ఉంది. ఇది మనకు వచ్చేసి డిగ్రీ లెవెల్లో, అంటే డిగ్రీ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఇక మనం చెక్ చేసుకుంటూ వెళ్తే మొత్తం ఆల్ డీటెయిల్స్ అనేది మనకి క్లియర్ గా ఉంటుంది. దీని ఫీ స్ట్రక్చర్ అంతా అన్ని కూడా ఉంటాయి. సో కంప్లీట్ గా మనం చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ డిగ్రీ లెవెల్ ఇవన్నీ ఇచ్చారు కదా, అలాగే అన్ని చూసుకుంటూ మనం మన సబ్జెక్ట్ ఏముందో అది చూద్దాం. సో ఇక్కడ ఇచ్చారు మాస్టర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ పెయింటింగ్ అని ఇచ్చారు కదా. సో ఇక్కడ బిఈఏ, బిఎఫ్ఏ, BA Fine Arts are equivalent from a recognized university or college or foreign university as per the AIU foreign equivalent list with at least 50% marks aggregate ఉండాలి. 45% అనేది ఓబీసీ క్యాండిడేట్స్ కి, నాన్ క్రిమిలేయర్ ఎస్సీ ఎస్టీ బీసీకి అయితే ఉండాలి. ఇక ఇది డీటెయిల్ గా ఇచ్చారు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి మాస్టర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ పెయింటింగ్ అయితే ఉంది. అలాగే ఇంకా మనం చెక్ చేసుకోవచ్చు, అంటే దీని ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది ఏంటనేది. సో దీనికి కూడా ఎంట్రన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ పాస్ అయితేనే పీజీకి డైరెక్ట్ మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు మనకి డీటెయిల్ గా. ఇక్కడ వచ్చేసి మనకి వచ్చేసి పెయింటింగ్ కదా. సో పెయింటింగ్ ని చెక్ చేసుకుంటే ఇక్కడ మాస్టర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ పెయింటింగ్ పీజీ 2025-26. ఇక్కడ 1 అంటే ఇది 1 year, అంటే 1 year కి ఫీజు ఇచ్చారు, ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు. సో దానికి ఎంత ఇచ్చారని చూడొచ్చు మనం. 1800 ఎందుకు, 1500 ఎందుకు, 10,000 ఎందుకు, ఇది అనేది మీరు కొంచెం పైకి వెళితే ఇక్కడ డీటెయిల్ గా ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది కోర్స్ ఇయర్ 1 year లెక్కన ఇచ్చారు మనకి. క్యాప్షన్ డిపాజిట్ ఇది రిఫండబుల్ అంట 1800. అడ్మిషన్ ఫీ దీనికి ఎంత ఉంటే అంత. తర్వాత ట్యూషన్ ఫీ, స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్, ఎక్స్ట్రా కరిక్యులర్ ఫీస్, స్పోర్ట్స్, లైబ్రరీ ఫీ ఉంటుంది, కంప్యూటర్ ఫీ ఉంటుంది, ల్యాబొరేటరీ ఫీ ఉంటుంది, ఎగ్జామ్ ఫీ ఉంటుంది, హెల్త్ సెంటర్ ఛార్జెస్ ఉంటాయి, ఫీల్డ్ వర్క్ ఉంటుంది, తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత అల్యూమిని ఫీ ఉంటుంది, ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ కి దానికి ఫీ ఉంటుంది, సెమిస్టర్ టోటల్ అని ఇక్కడ మొత్తం ఇచ్చారు. అయితే దీనికి ఎంత ఉందనేది చూద్దాం మనం. మనకి ఎంఎఫ్ఏకి ఎంత ఉందో చూద్దాం. మాస్టర్ ఇన్ విజువల్ ఆర్ట్స్ కి ఎంత ఉందో టోటల్ గా చూద్దాం మనం. సో టోటల్ ఫీ వచ్చేసి 20,220 రూపాయలు అయితే ఉంది. సో టోటల్ ఫీ అంటే ఒక ఇయర్ కి 20,220 రూపాయలు అయితే ఉంది. సో అంటే అక్కడికి వెళ్ళి మనం అక్కడే ఉండి చదువుకోవాలి కాబట్టి ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా గమనించాలి, ఇదైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాదు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని, అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మొత్తం చెక్ చేసుకోవచ్చు. సో చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది మనం దీనికి వెళ్ళాలా లేదా అనేది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. చాలా డీటెయిల్గా అయితే ఇచ్చారు, మీరు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది, కానీ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరైనా ఉంటే డైరెక్ట్ ఈ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఉన్న కాంటాక్ట్స్ మీరు ఎవరైనా కాంటాక్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది, ఇక్కడ ఈ యూనివర్సిటీ ఎలా ఉంటుంది. మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేసి ఈ యూనివర్సిటీ గురించి తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇది కేంద్రీయ విశ్వవిద్యాలయం కాబట్టి బాగానే ఉంటుంది. అంటే ఎవరైనా సరే బిఎఫ్ఏ చేసి లేదంటే బీవీఏ చేసి నెక్స్ట్ వచ్చేసి బిఏ ఫైన్ ఆర్ట్స్ చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పీజీ చేయాలి
ఎంఎఫ్ఏ చేయాలి, మాస్టర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేయాలనుకుంటే మీరు డెఫినెట్లీ, నేను ఆల్రెడీ వేరే వీడియోస్ కూడా వేశాను. ఇక్కడ మీకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంత టాపో ఇది కూడా అంతే టాప్ ఇది. సో బయటికి వెళ్ళి చదువుకోవాలి అంటే మీరు బెంగళూరు సైడ్ వెళ్ళి చదువుకోవాలన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో కంప్లీట్ గా మీరు ఈ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోగలరు. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే మాస్టర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ గురించి పెయింటింగ్ సైడ్. సో మీరు కంప్లీట్ గా దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకోగలరు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మీకు డౌట్ ఉంటే మీరు ఈ సెంట్రల్ యూనివర్సిటీకి కాంటాక్ట్ వెళ్ళి, సో ఇక్కడ మీరు చూస్తే కాంటాక్ట్ అజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నంబర్స్ డైరెక్ట్ ఉన్నాయి. మీరు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ డైరెక్ట్ కాంటాక్ట్ చేసి కూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.